ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వైద్యుల సూచనలు పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ చైర్మన్ డేగల ప్రభాకర్ తెలిపారు. ఆదివారం ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ నందు స్వింగ్స్ అండ్ వింగ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో షుగర్, బీపీ, ఈసీజీ, వివిధ రకాల రక్త పరీక్షలు చేపట్టి రోగ నిర్ధారణపై డాక్టర్లు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. చిన్న సమస్యగా ఉన్నప్పుడే తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు, వైద్యుల సూచనలు పాటించాలని అన్నారు. వాకింగ్, యోగా తప్పనిసరిగా చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎర్రగోపు నాగేశ్వరరావు, మేకల బాబురావు, నరసింహారావు, దళవాయి సుబ్రహ్మణ్యం, రాగం సద శివరావు, శ్రీనివాసు, రమణ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున తోటి సోదరులు అందరూ కూడా ఈ ఆరోగ్యం మీద అవగాహనతో వారు ఈ రోజున జరుగుతున్న అనేక విషయాల్లో చూస్తూ ఉన్నాం. యంగ్ కుటుంబంలో ఒక కీలకమైన వ్యక్తి చనిపోతే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్ని ఈ రోజున చాలామంది హార్ట్ స్ట్రోక్లతోటి మరి వాళ్ళకు ఉన్నటువంటి పని ఒత్తిడి వల్ల కానీ ఏదైనా కానీ మార్నింగ్ వాకింగ్ లేకపోవటం కానీ ఏదైనా కానీ ఆరోగ్యం మీద శ్రద్ధ లేకపోవడం వాళ్ళకు ఉన్నటువంటి ఈ రోజున ఉన్న స్ట్రెస్ మీద ఇటువంటి వల్ల వాళ్ళు విలువైన మరి జీవితాన్ని పోగొట్టుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, అలానే మన సోదరులందరూ కూడా అందరం కూడా ఈ రోజున ఈ మధ్య మాలో ఒక మనిషి మంచి అన్ని రకాలుగా ఆరోగ్యం సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ మరి మార్నింగ్ వాకింగ్ రోజు కూడా మిస్ గాడు పూర్ణ గారు అటువంటి వ్యక్తిని పోగానే మా అందరూ కూడా ఒక రకమైన భయం ఏర్పడింది. మన బాడీ ఎలా ఉంది, సిస్టమ్ ఎలా ఉంది అనేది ఒకసారి మనం కూడా బీపీలు, షుగర్లు అట్లానే మరి హార్ట్కి సంబంధించిన విషయాలను కూడా ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పేసి నా దృష్టిలో పెట్టడం జరిగింది. దీన్ని ఏముంది మన హాస్పిటల్లో ఉందని కదా, నేనున్నా కదని చెప్పేసి మనందరం కూడా చెప్పడం జరిగింది. 1 or 2 days బిఫోర్ చెప్పడం జరిగింది. ఇమీడియట్గా ఈ రోజున అందరూ కూడా మనం ఏది సాధించాలన్నా కానీ ఏదైనా కానీ వృత్తిలో సాధించాలన్నా కానీ కుటుంబాన్ని మనము ఈ రోజున ఒక టార్గెట్గా పిల్లలను చదివించుకోవాలన్నా కానీ ఏం చేయాలన్నా కానీ మనం ఉండాలి. దాని మీద శ్రద్ధ తీసుకోవాలి. దీనివల్ల తోటి సోదరులు కాబట్టి మీ అందరూ కూడా శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి, మీకు ఆరోగ్యం ఉంటేనే నాకు అన్ని రకాల బలం కాబట్టి మీ బలమే నా బలం కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజున మా హాస్పిటల్ సందర్శించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నేను చేసింది చాలా చిన్నదే, ఎందుకంటే నేను రాజకీయాల్లో ఉన్నా, సర్వీస్ అనేది ముఖ్యంగా ఉంటాను, ఎల్లప్పుడూ చేస్తాను. అటువంటి సర్వీస్ ఇవాళ సోదరులకి మా కుటుంబ సభ్యులు చేసేందుకు ఇంకా ఆనందంగా కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం మీద అవగాహన పెంచుకొని మీ పరిధుల్లో ఉన్నటువంటి టెస్టులు ల్యాబ్లకు వెళ్ళేసి ఇమీడియట్ స్వింగ్స్ అండ్ వింగ్స్ వాకర్స్ అసోసియేషను వారు అందరూ కూడా మన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు, మన మిత్రులు, మన సోదరు సమానమైనటువంటి డేగల ప్రభాకర్ గారిని మన పెద్దవారు దళవాయి సుబ్రహ్మణ్యం గారు, మన సోమరాజు శ్రీనివాస్ గారు సూచన చేశారు. అందరం కూడా మన ఆరోగ్యం మెయిన్, మనందరం కూడా టెస్టులు చేసుకుంటే బాగుంటుంది. అక్కడ ఒక 50 రూపాయలు పెట్టుకొని షుగర్ టెస్టు, బీపీ టెస్ట్ చేస్తున్నారు. అట్లా కాకుండా అన్నీ చేయించుకుంటే బాగుంటుందని అనుభవజ్ఞులైన సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ చెప్పడం వలన ప్రభాకర్ గారితో మాట్లాడారు. ప్రభాకర్ గారితో సుబ్రహ్మణ్యం గారు మాట్లాడగానే ఇమీడియట్గా ఆయన మీ ఇష్టం ఎప్పుడు వచ్చినా పర్లా, నేను బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టి మేము అందరం ఆహ్వానిస్తున్నాను రండి అన్నప్పుడు మన ఆర్గనైజరు చుండూరు నరసింహారావు గారితో సంప్రదించిన తర్వాత అందరం కూడా వెళ్ళాలని నిర్ణయం తీసుకొని వచ్చి ఇవాళ సండే. ఆరోగ్యం అనేది మహాభాగ్యం జీవితానికి. ఈ మధ్యకాలంలో బాగా యంగ్గా ఉన్నాడు ఒక మనిషి, వయసు 65 అట్లా ఉండొచ్చు, కానీ యంగ్గా ఉన్నాడు. యంగ్గా ఉండి సడన్గా మాలో ఒక మెంబర్ అయినటువంటి పూర్ణ గారు అనే వ్యక్తి కాలం చెల్లారు. ఏంటి ఇంత సడన్గా ఇంత యాక్టివ్గా వాకింగ్ కూడా వీళ్ళందరికన్నా స్పీడ్గా చేస్తాడు, వీళ్ళందరికన్నా ఎక్కువ రౌండ్స్ కూడా వీళ్ళందరూ 10 వేస్తే ఆయనకు రౌండ్ ఎక్స్ట్రా చేస్తాడు. అలాంటి వ్యక్తి కాలం చెల్లడం ఏందనేది ఎవరికి అర్థం కాల. అలాంటప్పుడు ఒక ఆలోచన అనేది మన వింగ్స్ వాళ్ళందరికీ వచ్చి మనం కూడా ఈ విధంగా మన ఇదేనేది కాకూడదు,
మనం కూడా ఏంటంటే హెల్త్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి హెల్త్కి ఇంపార్టెంట్ ఇవ్వాలి. మన అందరూ కూడా బాడీ చెకప్ అనేది చేయించుకోవాలనే ఒక ఆలోచనప్పుడు సుబ్రహ్మణ్యం గారు మన నరసింహరావు గారు అడిగారు ఎక్కడ చేయించుకుందో ఏందనేది. అంటే ఎక్కడో వద్దు, మన ప్రభాకర్ గారు ఉన్నారు. అసలు ఆయన ఏంటంటే ముందు సేవా కార్యక్రమాలకు ముందే ఎక్కడెక్కడో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తిని మనం గుర్తించలేదు. ఇవాళ మనం గుర్తించుకొని మనం అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడదానగా ఆయన అడగగానే ఎమ్మటి గుంటూరు వింగ్స్ అండ్ స్వింగ్స్ గ్రూప్ కమాండర్ నరసింహారావు గారి సూచనలతో మనం మా గ్రూప్ సభ్యుడు పూర్ణచంద్రరావు గారు సడన్గా అకాలంగా కాలం చేసేసరికి ఆ సూచన అలర్ట్ అయ్యి మనందరం కూడా ఈ ఆరోగ్యపరమైనటువంటి టెస్టులు చేయించుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించి అందరం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా అన్ని చోట్ల మేము 2-3 చోట్ల కనుక్కుంటే ఒక 50%తో చేస్తూ ఉన్నారు. మనం మా ప్రభాకర్ రావు గారిని కలిసి ఇట్లా సరసమైన ధరకి ఇట్లా చేయాల్సి వస్తుంది సార్ అని అంటే వారు పెద్ద మనసుతో అసలు మీ ఇష్టం అన్నా మీరు ఎంత ఇచ్చినా పర్వాలేదు, మన వాళ్ళకి నేను సహకారం ఉద్దేశం అన్నారు. పెద్ద మనసుతో మన గ్రూప్ సభ్యులందరూ కూడా జనరల్గా ఏంటంటే ఈ పొద్దుటపూట వాకింగ్ రౌండ్స్లో అక్కడెక్కడ ఎవరికి వాళ్ళే అందరిలో ఉండేవాళ్ళు. అలా కాకుండా మనం అందరం ఒక ఏకతాటి మీద చిన్న వయస్కులు కానీ మధ్య వయస్కులు లేదా పెద్ద వయసు అందరూ కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది అని చెప్పనే ఉద్దేశంతో ఒక టీం లాగా ఫార్మేషన్ చేయడం మొదలుపెట్టాం. అయితే దీంట్లో ఈ గడిచిన 2.5 సంవత్సరాలలో మాకేంటంటే ఒక వ్యక్తి అంటే పెద్ద వయసు ఆయన కాలం చేయడం జరిగింది. అంటే పెద్దలు పోతే ఒక మహావృక్షంలాగా, అంటే ఒక నిఘంటువు కావచ్చు, ఒక దాన్ని ఏమంటామంటే లైబ్రరీని కోల్పోయినట్లుగా భావిస్తాం. అట్లా ఒక వ్యక్తి కాలం చేశారు. మళ్ళీ ఇటువంటిది రిపీట్ అవ్వకూడదు, ఇంకొకళ్ళు ఎవరైనా టెస్టులు చేయించుకోకుండా దాని మీద అవగాహన లేకనో లేకుంటే తాత్సారం చేయకుండా ముందుకు వచ్చి చేయించుకోవాలని చెప్పని మేము చర్చించుకోవడం జరిగింది. ఎక్కడ చేపిద్దాం ఏంటి అనేటువంటి క్రమంలో మా టీం మెంబర్స్లో ప్రత్యేకించి ఎవరికి ల్యాబ్ లేదు, హాస్పిటల్ లేదు. మరి ఎట్లా చేద్దామని చెప్పని పెద్దలు ఉన్నారు మాలో. వాళ్ళు అన్నయ్య వాళ్ళు ఏమన్నారంటే మన దళవాయి సుబ్రహ్మణ్యం అన్నయ్య కానీ నాగేశ్వరరావు గారు కానీ నాగేశ్వరరావు గారు ఎవరిదో ఎందుకు మన ప్రభాకర్ రావు అన్నయ్యదే ఉంది కదా.